చాలా మంది అడిగేది, సార్ మా అబ్బాయి 10th ఎగ్జామ్ రాశాడు, ఇంటర్ ఎంపీసీఆ బైపీసీఆ ఏది జాయిన్ చేయమంటారు, ఇంజనీరింగ్ పంపించమంటారా, డాక్టర్ పంపించమంటారా, లేదా ఇప్పుడు కొత్తగా ఏఏ వచ్చాయి, కోడింగ్లు వచ్చాయి, దేనికి పంపించాలి, బాగా మనం వింటున్నారు ఇది రెండోది. సో అందుకని చెప్పి ప్రొఫెషన్ జ్యోతిష్యము అని చెప్పి సుమారు ఇప్పుడు ఎవరైతే కోడింగ్లు ఏఐలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి చార్ట్స్ తీసుకొని వాళ్ళ కాంబినేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసి పూర్వకాలంలో ఋషి ఏం చెప్పారు, కాలక్రమేణా వస్తున్న మార్పుల్ని బట్టి ప్రొఫెషన్ జ్యోతిష్యం కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా సుమారు ఒక ఏడాది కాలం ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత పోస్టర్స్ గ్రూప్లో రిలీజ్ చేస్తాను. సో ఇది గత ఏడాదిగా గాయత్రి జ్యోతిర్నిధి ద్వారా సుమారు 150 నుంచి 175 మంది నేర్చుకొని ఉత్తీర్ణులై బయటికి వెళ్ళారు. మే 31 ఎండండి మేము చాలా మంది రాలేము అన్నా కూడా నేను చెప్పాను, ఖచ్చితంగా ఆ రోజు మబ్బు ఉంటుందండి, చల్లబడుతుంది రండి అని. సో ఎప్పుడు ఇచ్చే విధంగా మీకు కూడా ఇవాళ టిప్ ఏంటంటే, ముహూర్త లగ్నంలో కనుక పంచమంలో చంద్రుడు ఉంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. మీకు ఎవరెవరికి ఏ ఏ ముహూర్తాలకు మీకు వర్షం పడిందో ఆ ముహూర్తం చక్రంలో చంద్రుడు పంచమంలో ఉన్నాడా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఈ కార్యక్రమం. ఇవాళ చాలా దూరాల నుంచి వచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన శంకర్ శాంతిల్య గారికి, అదేవిధంగా మా సోదరులకి, మా కనకరాజు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడలో పెడతాను అనగానే ముందుకు వచ్చిన మా శాస్త్రి గారి కుటుంబానికి, శాస్త్రి గారు వాళ్ళ ధర్మపత్ని హేమ గారు, వాళ్ళ అబ్బాయి కార్తీక్ నాకు చేసిన సాయం అయితే ఈ జన్మకి నేను రుణం తీర్చుకోగలనా, ఎందుకంటే మనకి వెబ్సైట్ తయారు చేసి చాలా చక్కగా అది నాకు అందివ్వడానికి మా సొంత బంధువే 5 లక్షల రూపాయలు అడిగారు. ఇంకో స్టూడెంట్ 2 లక్షలు చేస్తాను గురువు గారు అన్నారు. కానీ తను ఏమీ ఆశించకుండా చాలా ఫ్రీగా, అంటే నాకు వరకే, మిగతా వాళ్ళకైతే డబ్బులు తీసుకుంటాడు. సో నా వరకు ఫ్రీగా చేశారు. 2-3 అడిగారు, నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది, ఎంతో కొంత ఇచ్చి చేసుకోండి అని. నేను కూడా త్వరలోనే ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని సభాముఖంగా చెప్తూ, అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి యాంకర్గా మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి కలిపి ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాంజలు. అదేవిధంగా గురువు గారికి మీద కొండ మీద అనుష్ఠానం ఉందని చెప్పి తొందరగా వెళ్తానని అభ్యర్థించారు కాబట్టి ఒక 3 వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇప్పించి వారు వెళ్ళిన తర్వాత మన కార్యక్రమాన్ని మళ్ళీ మనం ప్రారంభం చేసుకుందాం. సో మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాభినందనలు.